అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చాలామంది అంటూ ఉంటారు, ఒరేయ్ నువ్వు ఇంట్లో వాళ్ళని నమ్మవురా, సొంత వాళ్ళని నమ్మవు, బయటోడి మాటే నమ్ముతావు, నీకు బయటోళ్ళే ఎక్కువ, ఇంట్లో మేము మంచి మాటలు చెప్తే మా మాట వినవు, నువ్వు నీ కర్మ పో అనుభవించు అని కొంతమంది ఇలా అంటూ ఉంటారు. మరి సొంత వాళ్ళని నమ్మాలా వద్దా, అసలు మనుషులను నమ్మాలా వద్దా, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని అంటే, ఈ కాలం ఎలా మారిపోయిందండి. సొంత పిల్లల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజున తల్లిదండ్రుల పరిస్థితులు ఎలా ఉన్నాయండి. ఆస్తులన్నీ పిల్లలు రాయించేసుకుని వాళ్ళకి ఇంత అన్నం పెట్టకుండా వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు, లేదంటే అలా వదిలేస్తున్నారు. మరి ఇప్పుడు కన్న పిల్లల కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాంటి వాళ్ళే తల్లిదండ్రులు వదిలేస్తున్నారని అంటే ఇంకెవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వాలన్నా కూడా భయపడుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే మొత్తం ఆస్తులు తీసేసుకున్న తర్వాత మాకు అన్నం పెడతారా లేదో, చివరి రోజుల్లో మమ్మల్ని చూస్తారా లేదా అన్న భయం ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లోనూ ఉంది. మరి పిల్లలు తల్లిదండ్రుల మధ్యనే ఇలాగ నమ్మకాలు లేకపోతే ఇంకా బయట మనుషుల్ని ఏ రకంగా నమ్ముతాం చెప్పండి. ఎప్పుడైనా సరే డబ్బు, ఆస్తులు, బంగారం వీటి విషయాల్లోనే మనుషుల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. బంధుత్వాలు కూడా విడిపోతూ ఉంటాయి. మన వాళ్ళే కదా, మన సొంత వాళ్ళే కదా, మన బంధువులే కదా అని మనం ఏదో ఒక సాయం చేస్తూ ఉంటాం. కానీ అప్పటి వరకు వాళ్ళు మంచివాళ్లే, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. కానీ సడన్గా వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబ సమస్యలు, తగాదాలు, లేదా ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏవో ఒకటి వాళ్ళకు కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక మనకిచ్చిన మాటను నిలబెట్టుకోలేక వాళ్ళు మాట మార్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మనం చాలా బాధపడి, నన్ను సొంతవాడే మోసం చేసాడే, ఈ రకంగా అయినవాడే ఇలా చేసాడే, నమ్మి నేను ఇచ్చినందుకు నన్ను ఈ రకంగా ముంచేసాడా అని మనం తిట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు డబ్బు విషయాల్లో కానీ, ఆస్తుల విషయాల్లో కానీ చాలా క్లారిటీగా ఉండాలి. వాటి మధ్యనే మనకు గొడవలు వస్తూ ఉంటాయి. అలాని బంధువులు వదిలేసుకోవాలా, మరి ఎవరితోనూ మాట్లాడకపోతే మరి జీవనం ఎలా గడుస్తుంది, మరి తెల్లారులేస్తే అందరితోనూ మాట్లాడాలి కదా, కుదరదు కదా ఎవరూ లేకుండా. అలా అని మనకి డౌట్లు వస్తూనే ఉంటాయి. అలాగే అవసరాలు కూడా ఉంటాయి. మనం ఎవరితోనూ మాట్లాడకుండా గడపడం అంటే అస్సలు సాధ్యమయ్యే పనే కాదు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మొహాల మీద తిట్టేయడం కానీ, గట్టిగా గొడవలు పెట్టేసుకోవడం, కేకలు పెట్టేసుకోవడం, ఇంకా పరాయి వాళ్ళగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలాంటివి ఎవరూ చేయకూడదు. మీరు ఎవరికన్నా డబ్బు ఇచ్చారో అనుకోండి, వాళ్ళు తిరిగి ఇవ్వాలి అంటే అనుమానంగా ఉంది, వాళ్ళు తిప్పుతున్నారు ఇవ్వట్లేదు అని అనుకుంటే పెద్ద మనుషుల్లో పెట్టి అడిగించుకోండి, లేదంటే లాయర్ నోటీసుల ద్వారాగా ఇచ్చి మాట్లాడుకోండి. ఇలా ఏదైనా చెయ్యండి. మీ సాధ్యమైనంత వరకు అడిగి అది ఏదో రకంగా మీ డబ్బు మీకు వచ్చే విధంగా మార్గాలు ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే విధంగా చూసుకోవాలి తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేయడము, మళ్ళీ మొహాలు చూసుకోకుండా ఇది చేయడం ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. మనల్ని మోసం చేశాడని మనం బాధపడతాం. కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో చేశారనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే అసలు మనం అలాంటి విషయాలకి వెళ్లకుండా ఉండడమే మంచిది. బంధాలు గట్టిగా ఉండాలంటే ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు క్లారిటీగా ఉండాలి. డబ్బు, బంగారాలు, ఆస్తులు ఈ విషయాల్లో మాత్రం చాలా క్లారిటీగా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత వాళ్ళనే నమ్మే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు అందరూ చాలా మంచితనంగానే ఉంటారు. ఎప్పుడు ఎవరి మెంటాలిటీ ఏ రకంగా మారిపోతుంది అనేది మనం ఊహించడం చాలా కష్టం. మన జాగ్రత్తలో మనం ఉంటేనే అందరితో మంచితనంగా ఉండాలి. అలాగే ఎవరిని వదులుకోకూడదు, ఎవరిని ఇష్టం వచ్చినట్టు తిట్టేయకూడదు, ఇలాంటివి ఏమీ చేయకూడదు అంటూ ఉంటారు చూసావా. బయటోడి దగ్గరన్నా తీసుకోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోకూడదు అప్పులని అంటూ ఉంటారు. ఎందుకు అనంటే బయటవాడిని మనం ఒక మాట అన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే 4 తిట్టినా కూడా వాడెక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాం. అదే సొంత వాళ్ళు అనుకోండి, ఒక 4 మాటలు తిట్టామనుకోండి, రేపు మళ్ళీ కలవాల్సిన సందర్భం వస్తుంది. అలాంటప్పుడు మొహాలు చూసుకోవాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. మనం తిట్టిన మాటలే మనకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎంతైనా సొంత వాళ్ళు కదా, ఎదురుపడే పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా సొంత వాళ్ళ విషయంలో మాత్రం ఈ డబ్బు వ్యవహారాలు అనేది అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే మన వాళ్ళే కదా కష్టంలో ఉన్నారని సాయం చేశారనుకోండి, వాళ్ళు మంచితనంగా ఇస్తే పర్వాలేదు, ఎటువంటి గొడవలు ఉండవు. కానీ వాళ్ళ పరిస్థితులు బాగోక ఏమన్నా ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి చేశారంటే ఉన్న బంధం కూడా విడిపోతుంది. కాబట్టి బాగా ఆలోచించుకుని ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉండండి. ఎక్కడో దాకా ఎందుకండి, ఇప్పుడు సొంత ఇంట్లో అన్నా చెల్లెళ్ళు పిల్లలు ఉంటారు. పెళ్ళయ్యేంత వరకు ఒక రకంగా ఉంటారు. తల్లిదండ్రుల మధ్యన తల్లిదండ్రులు
చెప్పిన మాట వింటారు. పెళ్ళిళ్ళు అవ్వగానే ఒక్కొక్కళ్ళలో మార్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంది, అలాగే ఇక్కడ ఉన్న కొడుకులకి కోడళ్ళు వస్తారు. అలా వచ్చినప్పుడు బయట నుండి వచ్చిన అమ్మాయిల ద్వారాగా కొంచెం మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు చూడండి, పెళ్ళైన తర్వాత వీడు మారిపోయాడు, పెళ్ళికి ముందే చక్కగా ఉండేవాడు అని అంటూ ఉంటారు. అంటే కోడళ్ళు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరికైనా సరే భార్యల మీద ప్రేమ కలగడం, భార్యలు చెప్పినట్టు వినడం, ఇలాంటివి ఎక్కువగా మగవాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఈ డబ్బు వ్యవహారాల్లో, ఆస్తుల వ్యవహారాల్లో ఇలా కొంచెం మార్పులు, మాట తేడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన ఇలాంటి విభేదాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటివి ఏవి రాకుండా ఉండాలి అని అంటే ముందుగానే ప్రతి ఒక్కళ్ళు ఆస్తుల విషయాల్లో కానీ, డబ్బు విషయాల్లో కానీ చాలా క్లారిటీగా ఉండాలి. వాటి వల్లే బంధాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అలా అని అందరినీ వదిలేసుకోవాలంటే ఎవరిని వదులుకోకూడదు. అవతల వాళ్ళు మనకు చెడ్డవాళ్ళని అనిపించినప్పుడు సున్నితంగానే దూరం పెట్టాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కుండబద్దలు కొట్టినట్టు తిట్టేయడము అలాంటివి చేయకూడదు. ఏదో ఒక రోజు ఎదురుపడే పరిస్థితి వస్తుంది కదండి. అలాంటప్పుడు మళ్ళీ మనం బాధపడతాం. కాబట్టి బంధువులు అన్నాక ఏదో క్షణాన మన అవసరం వాళ్ళకి రావచ్చు, వాళ్ళ అవసరం మనకు రావచ్చు. కాబట్టి బంధాలను ఎప్పుడూ దూరం చేసుకోకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉంటూనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. మరి ఇలాంటి విషయాలను మనుషులు నమ్మాలా వద్దానంటే ఈ కాలం బట్టి చూస్తే అసలు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. సొంత అన్నదమ్ముల మధ్యన గొడవలు లేవా? సొంత అక్క చెల్లెల మధ్యన గొడవలు లేవా చెప్పండి? తల్లిదండ్రులు పిల్లల మధ్యన గొడవలు లేవా? మరి ఇంకా ఇంతకన్నా సొంత వాళ్ళు అంటే ఎవరుంటారు చెప్పండి? సొంత కుటుంబ సభ్యులు, రక్త సంబంధం ఉన్న వాళ్ళ మధ్యనే ఇన్ని రకాల గొడవలు ఉంటే ఇంకా మనుషులను నమ్మాలనంటే బయట వాళ్ళని నమ్మాలా, ఇంట్లో వాళ్ళని నమ్మాలని అంటే ఎలా ఉంది పరిస్థితి? కాలం మారిపోయింది. కాలంతో పాటు మన జాగ్రత్తలు మనం పాటిస్తూనే ఏ బంధాన్ని వదులుకోకూడదు, ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోకూడదు, అందరితో మంచితనంగా ఉంటూనే జీవనం సాగించాలి. ఒక్కొక్కసారి చూడండి ఇంట్లో బంధాలు సరిగ్గా ఉండవు, కానీ మనకు ఒక్కొక్కసారి స్నేహితులే మనకు సహాయం చేస్తారు, స్నేహితులే మనకు అండగా నిలబడతారు. అలా అని స్నేహితులు అందరూ చెడ్డవాళ్లే ఉంటారంటే ఎవరూ చెడ్డవాళ్ళు ఉండరు. కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రాణాలు ఇచ్చే స్నేహితులు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం గమనించుకుని వాళ్ళ మనస్తత్వాలను తెలుసుకుని వాళ్ళతో మసులుకోవడమే మంచిది. అంతేగాని మనుషులు నమ్మకూడదు అని అందరినీ దూరం పెట్టేయడం, అందరినీ తిట్టేయడము ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఇంట్లో వాళ్ళ మాట వినవు నువ్వు, సొంతోడు చెప్తే నువ్వు మాట వినవు, బయట వాళ్ళే నమ్ముతావు అని అంటూ ఉంటారు. మరి సొంత వాళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కదండి. సొంత వాళ్ళు ఏమన్నా గ్యారంటీగా నా వాళ్ళు అని ఏమైనా నిక్కచ్చిగా కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఉన్నారా? ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఇంట్లో సొంత వాళ్ళే మోసం చేసే పరిస్థితి ఉంది, సొంత వాళ్ళతోనే ఎక్కువ గొడవలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరో ఏదో అన్నారని అదే మాటని మనం పట్టుకొని ఫీల్ అయిపోయి మనం అమ్మో సొంత వాళ్ళు కదా వీళ్ళని నమ్మాలి అని వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎవరి సంపాదనలు వాళ్ళు సంపాదించుకున్నా కూడా ఈ రోజుల్లో చూసి వార్చలేక గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ సంపాదన మీరు సంపాదించుకుంటూ, మీ జాగ్రత్తల్లో మీరుంటూ, మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకుంటూ, ఎవరి విషయాల్లోనూ దూరకుండా, డబ్బు వ్యవహారాల్లో అస్సలు తలదూర్చకుండా, షూరిటీలు ఇలాంటివి పెట్టే విషయంలో కూడా ఎవరు ఎక్కడ తలదూర్చకుండా అందరితోనూ మంచితనంగా ఉంటూనే ఎవరిని వదులుకోకుండా జీవనం సాగించాలి. ఎందుకంటే ఈ రోజుల పరిస్థితుల ప్రకారం అయితే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇంకెన్నో సంవత్సరాలుగా పరిచయం ఉండి తెలుసున్న స్నేహితులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితుల ప్రభావంతో మోసం చేయొచ్చు. అన్ని సంవత్సరాల పరిచయం ఉన్న వ్యక్తిని మనం గమ్ముని ఒక మాట తోలగలమా చెప్పండి? అడగలేము, తోలలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మరి అప్పుడు బాధపడాలి కదా. కాబట్టి ఏదైనా మనం సహాయం చేయాలనుకుంటే మన స్థాయికి మించి మాత్రం ఎప్పుడూ సాయం చేయకూడదు. మీకు ఇవ్వగలను పర్వాలేదు అని అనుకుంటేనే వాడు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదులే, నాకు చాలా సాయం చేశాడు గతంలోనూ, మరి నేను కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోకపోతే ఎలాగా అని మీ మనసుకు అనిపిస్తే, మీ కనుక అవతల వాళ్ళు ఎప్పుడైనా మీకు సాయం చేసుంటే అలాంటి వాళ్ళకి చెయ్యండి. అంతేగాని మీరు తెలియని వాళ్ళకి లేదంటే బంధువులు ఏదో మాట అడిగారు కదా అని ఇచ్చేయడము, ఏదీ లేకుండా గుడ్డిగా నమ్మేయడము ఇలాంటివి మాత్రం చేయకండి. రేపొద్దున ఏంటంటే ఇదే డబ్బు వ్యవహారాల గురించి గొడవలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుంది. అందరూ అంటారు చూసారా, డబ్బు వల్లే గొడవలు వస్తున్నాయి, డబ్బు వల్లే గొడవలు వస్తున్నాయి అని. మరి ఆ డబ్బు వల్లే గొడవలు వస్తూ ఉంటాయి. అందుకే ఉన్న బంధాలు దూరం అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి వ్యవహారాలకి కరెక్ట్గా క్లారిటీగా ఉంటూనే దూరంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మేయకూడదు, అందరితోనూ మంచితనంగా ఉండాలి. ఎవరన్నా నచ్చలేని వాళ్ళు ఉంటే వాళ్ళని సున్నితంగా దూరంగా పెట్టాలి. అలాగే ఎవరితోనూ కూడా కుండ బద్దలు కొట్టినట్టు మొహం
మీద తిట్టేయడం కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. అది బంధువులతో అయినా సరే, స్నేహితులతో అయినా సరే, ఎవరితో అయినా సరే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అలా ఉంటేనే ఈ కాలం ఈ రోజుల్లో బతికే పరిస్థితి చూస్తున్నాం కదండి. ప్రతి కుటుంబంలోనూ ఎన్ని సొంత వాళ్ళ మధ్యనే ఎన్ని గొడవలు ఉన్నాయో చూస్తున్నాం. మరి ఇంక అలాంటప్పుడు మనుషులు నమ్మాలా వద్దానని అసలు ఈ ప్రశ్న వెయ్యక్కర్లేదు కూడా. ఎందుకంటే సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయో చూడట్లేదా చెప్పండి. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి, అందరితోనూ కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే మనుషులు లేకుండా, బంధువులు లేకుండా, స్నేహితులు లేకుండా మనం జీవనం సాగించాలంటే అస్సలు కుదిరే పని కాదు. కాబట్టి ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం కానీ, అలా విరోధం పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.